మిత్రులారా నమస్తే. వినేష్ ఫోగాట్ మహిళా మల్ల యుద్ధంలో ఆరితేరినటువంటి నిపుణురాలు. స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ విల్, స్ట్రాంగ్ కమిట్మెంట్స్. కేవలం కుస్తీ బరిలోనే కాదు, రాజకీయ బరిలో కూడా తానేమిటో తన సత్తా ఏమిటో నిరూపించుకుందామని చెప్పి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగుతోంది. అందరూ అనుకున్నట్టుగానే వినేష్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మరునాడే కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎన్నికలకు సంబంధించి మొదటి లిస్టు 32 మంది లిస్టుని విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో జోలానా నియోజకవర్గం నుంచి వినేష్ ఫోగాట్ని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇదండి వినేష్ ఫోగాట్ గురించి మనకు తెలుసు. ఆమె గతంలో ఎన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పతకాలు సాధించింది. మొన్నటికి మొన్న 2024 ఒలింపిక్స్లో ఫైనల్స్ దాకా వెళ్ళి బంగారు పతకాన్ని చేజిక్కించుకునేటటువంటి శిఖరపు అంచుల దాకా వెళ్ళి కేవలం ఒక 100 గ్రాముల బరువు కారణంగా అలాగ కిందకి అపజయం అనేటటువంటి లోయలోకి జారిపోయిందే. ఆ సందర్భాన్ని, ఆ విషాదాన్ని ఆమె కాదు మొత్తం దేశమంతా కూడా అనుభవించింది, బాధపడింది. అయితే దేశం నీ వెంట ఉందమ్మా, మేమంతా నీ వెంట ఉన్నాం, నువ్వు ఓడిపోలేదు, పడి లేచావు, నిలిచావు, గెలిచావు, 140 కోట్ల భారతీయుల హృదయాన్ని దోచుకున్నావు, నువ్వే అసలు విజేతవని చెప్పి అందరూ కూడా అద్భుతమైనటువంటి స్వాగతాన్ని ఆమెకు ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇచ్చారు. ఇప్పుడు హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా నెల రోజులు కూడా లేవు. అక్టోబర్ 5వ తేదీన హర్యానాలో రాజకీయ సమీకరణలు వేగంగా జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ టైఅప్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఫైనల్ టచ్ ఇస్తున్నారు సంప్రదింపులకి. సరే, 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి హర్యానాలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ తిరిగి పరాజయం పాలవుతుంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుందా రాదా, ఇవన్నిటి గురించి నేను ఇక్కడ చర్చించను. ఎవరి జయాపజయాల అవకాశాలు ఎలా ఉన్నాయి, సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనకు అనవసరం. కానీ వినేష్ ఫోగాట్ గురించి మనకందరికీ కూడా ఒక కన్సర్న్ ఉంటుందన్నమాట. ఆ కన్సర్న్ ఏమిటంటే, ఈ వినేష్ ఫోగాట్ తన ఇతర మల్లయోధురాండ్రతో పాటు, ఇతర రెస్లర్స్తో పాటు ఆమె తమ రెస్లర్స్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అప్పటి ఎంపీ బ్రజభూషణ్ శరణ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఫెడరేషన్లో అందరూ అక్కడ శిక్షణ పొందుతున్నటువంటి మహిళా మల్లయోధుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, అడ్వాంటేజ్ తీసుకొని చాలామందిని లోబరుచుకుంటున్నాడని అనేక ఆరోపణలతో సాక్షాత్తు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నివేదించుకున్నా సరే ఉపయోగం లేకపోయింది. రోడ్డెక్కాల్సి వచ్చింది. జంతర్ మంతర్లో వారాల పాటు వాళ్ళు ప్రదర్శన చేశారు. కమాండోలు వచ్చారు, సెక్యూరిటీ ఫోర్స్ వచ్చారు, పోలీసు బలగాలు వచ్చాయి, రక్షణ బలగాలు వచ్చాయి. వాళ్ళని రెక్కలు పట్టి ఈడ్చి పారేశారు తప్ప ఎవ్వరూ ఒక్క కనికారం చూపించినటువంటి ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ఇంకా ఎవ్వరూ కూడా అధికారంలో ఉన్నటువంటి, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలందరికీ మద్దతు వాళ్ళకు ఉంది. ఫైట్ చేసింది అక్కడ కూడా వినేష్ ఫోగాట్. మహిళల హక్కుల కోసం ఫైట్ చేసింది. మహిళల సాధికారత కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడింది. కేవలం కుస్తీ బరిలోనే కాదు, మల్ల యుద్ధం నేను ఎక్కడైనా చేస్తాను మహిళల కోసం అని అప్పుడే తన తాకత్ ఏమిటో, తన శక్తి ఏమిటో, తన సామర్థ్యం ఏమిటో నిరూపించింది వినేష్ ఫోగాట్. అందుకు వినేష్ ఫోగాట్ ఒక యోధురాలు. కేవలం ఈవెంట్స్లోనే కాదు, పోటీలలోనే కాదు, నిజమైన ప్రపంచంలో కూడా, ఈ సమాజంలో కూడా, దేశంలో కూడా నిజమైన యోధురాలు అని నిరూపించుకుంది. న్యాయం దక్కిందా లేదా, ఈవెంట్స్లో ఆమెకు బంగారు పతకం వచ్చిందా లేదా అనేది కాదు, పోరాడేవా లేదా, యుద్ధంలో నిలబడ్డావా లేదా, న్యాయం వైపు, ధర్మం వైపు, సత్యం వైపు, నిజం వైపు నిలబడ్డావా లేదా, అదే ముఖ్యం. ఆమె నిలబడింది. చూడండి, ఇప్పుడు పతకాలు అక్కడ కాదు, ఒలింపిక్స్లో కాదు, క్రీడల్లో కాదు, అసలు పతకాలు ఇప్పుడు ఇక్కడ ఆమె చేజిక్కించుకోబోతుంది. ఆమె గెలుస్తుందా, ఓడుతుందా
ఆ నియోజకవర్గంలో ఆమెకు ఏ అవకాశాలు ఉన్నాయి ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు మనం చర్చించబోం. కానీ ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు అక్కడ హర్యానా పంజాబ్ రైతుల్ని దూరం చేసుకున్నారు. చాలా చాలా కంగనా లాంటి వాళ్ళ మాటలతో ఇంకా దూరం చేసుకున్నారు. వాతావరణం అయితే అప్పుడు ప్రస్తుతానికి హర్యానాలో బీజేపీకి అనుకూలంగా లేదు అనేటటువంటిది వార్తా కథనాలు అనేక పత్రికలు కానీ అనేక న్యూస్ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ వస్తున్నటువంటి సమాచారం చూస్తుంటే అక్కడేం అనుకూలంగా లేదు. కానీ వినేష్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా వినేష్ ఫోగాట్ గెలవాలి, ఆమె చట్టసభలో అడుగు పెట్టాలి, అక్కడ కూడా యుద్ధం చేయాలి, మల్ల యుద్ధం చేయాలి. అన్యాయానికి అవినీతికి వ్యతిరేకంగా, మహిళల హక్కులకు వ్యతిరేకంగా ఆమె పోరాడాలి, పోరాడి నిలబడి గెలుస్తుందని, ఆమె ఎన్నికల్లోనూ గెలుస్తుంది, చట్టసభల్లోనూ గెలుస్తుందని చెప్పి ఆశిద్దాం. ఆమెకు ఆశీస్సులు అందిద్దాం, అభినందనలు అందిద్దాం. ఆమె ఒకటే మాట చెప్పింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మీరు చేరారు అంటే, కాంగ్రెస్ పార్టీ మహిళల హక్కుల కోసం అటు వీధుల్లోనూ అటు పార్లమెంట్లోనూ నిబద్ధతతో దీక్షతో పోరాటం చేస్తుంది, అందుకని నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చాను అని చెప్పి ఆమె చెప్పింది. చూద్దాం ఆమె ఆశలు నెరవేరుతాయో లేదో. ఆమె ఆశలు నెరవేరాలని మాత్రం మనందరం ఆకాంక్షిద్దాం. జై హో వినేష్ ఫోగాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.